నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? హనుమంత్. హనుమాన్ గారు. ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ కాంగ్రెస్కి వస్తాయి. ఇప్పుడు మనకి ఎంపీ సీట్స్ 17 ఉన్నాయి. 17లో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? 8 వస్తాయి. 8 వస్తాయి అనుకుంటున్నారు. ఎందుకని? అంటే ఉన్న ఇప్పుడు ఫామ్లో కాంగ్రెసే కదా అలానే. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, సెంట్రల్లో ఉంది కదా, బీజేపీకి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే బీజేపీ బాగా అభివృద్ధి చేసింది అని చెప్పేసి మళ్ళీ బీజేపీకే రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాంగ్రెస్కి రావడానికి గల కారణం ఏమంటారు ఒకవేళ వస్తే? అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా తెలంగాణలో, అంత అలా అని కాంగ్రెస్కి ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్కు తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక ఏది అధికారంలో ఉంటే అదే వస్తున్నాయి కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇక అంటే ఈ కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పాలన అనేది కనిపించలేదు రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? అది ఎంతవరకు వస్తామంటే ఇప్పుడు వచ్చింది 3 మంత్సే కదా అయింది కదా అలా. ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా కొన్ని రోజుల్లో. ఎవరికి ఎక్కువ సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్కి వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకని? బీజేపీ కాంగ్రెస్ ఎక్కువ ఆలోచన ఉంది. ఎందుకని కాంగ్రెస్కి ఎందుకని అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారాలి కంపల్సరీ కదా, అందువల్ల మళ్ళీ ఈసారి కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుందని, జనాలకు కూడా మంచిగా ఉంటుంది అంతే. అంటే సెంట్రల్లో ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు, వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీయా కాంగ్రెసా? కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ సెంటర్ కాంగ్రెసే రావాలి. స్టేట్లో రాకపోయినా బాధ లేదు, కానీ సెంటర్లో కాంగ్రెస్ ఉండాలి. కానీ మోడీ గారు ప్రజలకి మంచి చేశారు, అభివృద్ధి చేశారని చెప్పేసి అంటున్నారు. భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మారిందనుకో ప్రభుత్వం, అది ఏమన్నా తగ్గే అవకాశం ఉందంటారా? ఏం లేదు, అలాంటి ఏం విషయం లేదు. అట్లా ఏం లేదు, తగ్గే విషయం ఏం లేదు. బీజేపీ వచ్చినా ఎవరికి ఏం నష్టపహారం లేదు. వాళ్ళు వచ్చినా మంచిగానే చేస్తున్నారు, కాంగ్రెస్ వచ్చినా మంచిగానే చేస్తారు. ఏమంటే కాంగ్రెస్ వల్ల ధర ఆటో వాళ్ళకు ఎఫెక్ట్ పడ్డది అంతే, అంతేగాని ఏం లేదు అంతా అంతే. అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి కింగ్ అన్న. రేవంత్ రెడ్డికి ఏం పేరు పెట్టేది ఏం లేదు. రేవంత్ రెడ్డి మంచోడే, కానీ ధర బస్ ఫ్రీ చేసే వల్ల మన ఆటో డ్రైవర్లకు బాధ ఉంది అంతే. వేరే ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. అదే మాకేమైనా సాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం అంతే, వేరే.